ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పర్యటన నేపథ్యంలో మరి ఖానాపూర్లో నేడు పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం కడెం ప్రాజెక్టును సందర్శించారు. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. ఆయన తెలుస్తున్నాం. సార్, ఈరోజు జరిగినటువంటి పార్లమెంటు స్థాయి సమావేశంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేనికి కలిసి పని చేయబోతున్నారు? అంటే మేము సూత్రరీత్యా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలు వస్తున్నాయి, కొంత సమాయత్తం కావాలి, క్రియాశీలకంగా ఉండాలి. కాబట్టి ఎక్కడి వాళ్ళక్కడ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ను గెలిపించిన ప్రభుత్వం స్థిరంగా పనిచేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలుపు చాలా కీలకం అవుతుంది. ఆ గెలుపు కోసం అందరం పనిచేద్దామని ఒక ఆలోచన. రెండవది, దాంతోపాటుగా స్థానికంగా ఉండే చాలా సమస్యలు దృష్టికి వచ్చినాయి. వాటిని కూడా ఇప్పుడు ప్రభుత్వంతో మాట్లాడి వాటి పరిష్కారానికి మరి ప్రయత్నం చేయాలి అనేది కూడా ఒక మాట అనుకోవటం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ కడెం ప్రాజెక్టును సందర్శిస్తున్నాం. అందరికీ తెలిసిందే, పోయిన 2 ఏళ్ళు కూడా వరద ఉధృతి చాలా పోటెత్తింది. కడెం తట్టుకోగలదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇది ప్రాజెక్టు తట్టుకున్నది, నిలదొక్కోగలిగింది. ఇవాళ ఈ కట్ట మీదకి వెళ్ళి నీళ్లు ప్రవహించినాయి, కానీ కట్ట మాత్రం చెక్కు చెదరలేదు. గేట్లు మాత్రం మరమ్మతులు లేక అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు పట్టించుకోలే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యం వల్ల గేట్లు మరి సరిగ్గా పనిచేయలేకపోయినాయి. ఇవాళ మరి ప్రభుత్వం పైసలు మంజూరు చేసి గేట్ల మరమ్మతులు కూడా జరుగుతూ ఉన్నాయి. అది మేము చూద్దామనుకున్నాం. గేట్ల మరమ్మతులు వేగంగా చేసి వానాకాలం నాటికి మళ్ళీ దీన్ని సరిగ్గా పనిచేసే స్థితికి తీసుకొస్తారనే ఆశతో ఉన్నాం. ఇక రెండవది ఏంటంటే, దీనికి వరద బాగుంది. ఒక వాన పడితే దాన్ని నిండుతుంది, మంచి వాన పడితే. కాబట్టి ఇట్లాంటి దానికి ఉండే ఈ వరదను మనం మళ్ళీ కాపాడుకోవటం అవసరమే, వాడుకోవటం కూడా అవసరమే. దానికోసం దీనికి ఎగువన ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కనుక కట్టగలిగితే ఎగువన కొంత ఆయకట్టును అభివృద్ధి చేసుకోవచ్చు. తర్వాత దిగువన కడెం కింద ఉన్న ఆయకట్టును కూడా స్థిరీకరించుకోవచ్చు. అది కూడా జరగవలసిన అవసరం ఉంది. ఆ విషయాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని చెవిలో వేయాలని అనుకున్నాం. తప్పకుండా ఒక సానుకూలమైన స్పందన అయితే దొరుకుతున్నది. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విషయం చెప్తే వింటున్నారు, వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఎగువన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ విషయం కూడా చెప్దామనుకున్నాం. ఆ విషయం కూడా మేము చెప్పి మరి అది కూడా సాధించుకోగలిగితే ఇక్కడ ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. పోయిన ప్రభుత్వం ఈ ప్రాంతానికి న్యాయం చేయలే, కట్టవలసిన 9 హెట్టుని కట్టలేదు. ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి ద్వారా వస్తున్న నీటిని స్థిరీకరించే ప్రయత్నం లేదు. ఖానాపూరు నియోజకవర్గానికి వస్తే అందులో కొన్ని D27, 28 కాలువల ద్వారా రావలసిన నీళ్లు రావటం లేదు. ఆ కాలువలు చాలా మరమ్మతులు అవసరం ఉన్నాయి. ఇవన్నీ విషయాలను కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ జిల్లాకు కూడా మంచి జరిగే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేయాలని కూడా మేము సూచన చేస్తాం. ఆ సూచనకు కూడా మాకు కొంత సానుకూలత స్పందన దొరుకుతుంది అనేటువంటి ఆశ మాకున్నది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, తర్వాత ఆర్ఎస్ కుమార్ బీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యి, దీన్ని మీరు ఎలా చూస్తారు? కవిత అరెస్ట్ అయితే అంటే ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నదే. కాకపోతే రకరకాల కారణాల వల్ల మరి ఢిల్లీ ప్రభుత్వం దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చింది. దాదాపు ఒకప్పుడైతే సినిమా పక్కీలు అప్పుడా అని దాదాపు అందరూ కూడా అన్ని ఛానళ్ళు కెమెరాలు పెట్టుకొని ప్రజలు టీవీల ముందు కూర్చొని ఎదురు చూస్తున్న సందర్భం. కానీ అప్పుడు మరి ఏం ఒప్పందాలు జరిగినాయో ఏమో కానీ అప్పుడు అరెస్ట్ చేయకుండా ఆపిండ్రు. ఇప్పుడు మరి ఎన్నికల అవసరమో మరి ఏదో మనకైతే తెలియదు. అరెస్ట్ అయితే జరగవలసే ఉంది, దాంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదు. కానీ ఇప్పటికీ జరిగింది. అది నేను అనుకోవటం దానివల్ల ఏదో ఒక పెద్ద మార్పు వస్తుంది అని చెప్పి నేను అనుకోవటం లేదు. తప్పకుండా బీఆర్ఎస్కు అది నష్టం చేస్తుంది. ఈ రకమైన అరెస్ట్ అనేది తెలంగాణ వ్యాపితంగా ప్రజల్లో కేసీఆర్ పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ప్రయోజనం వల్ల ఏదో ఒక రాజకీయంగా వెంటనే ఒక మార్పు వస్తుందని కూడా, అంతకు మించి ఇంకొక మార్పు వస్తుందని కూడా నేను అనుకోవటం లేదు. అంటే బీజేపీ నాయకులపైన ఈడీ దాడులు జరగట్లేదు, మిగతా అన్ని పార్టీల నాయకులపైన ఈడీ దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఉంది ఆ విషయం అయితే దాదాపు చాలా పత్రికలు విపులంగా ఉదాహరణలతో యుక్తంగా రాస్తూ ఉన్నాయి.
ఇప్పుడు కూడా చాలా సంస్థలు దాడి జరిగిన తర్వాత వాళ్ళు వెంటనే అధికార పార్టీకి ఢిల్లీలో వాళ్లకు నిధులు కేటాయించారని, డొనేషన్లు ఇచ్చారనేటువంటి వార్తలు రోజు పేపర్లో వస్తూ ఉన్నాయి. మరి ఇది ఒక రకంగా వివక్ష అవుతుంది. ఇట్లా చట్టం అందరినీ సమానంగా చూడాలి తప్ప ఈ వివక్షను పాటించకూడదని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయినారో దాని గురించి మీరేం చెప్తారు? వారి రాజకీయ ఇష్టం, దానికి నేనేమంటా, నేను అంటానికి ఏం లేదు నా దగ్గర. అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆదిలాబాద్ జిల్లాలో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు? ఇప్పటికైతే మేము అట్లా కాంగ్రెస్కి ఒకసారి గెలిపించడం, అది బలంగా మరి పాలన చేయాలంటే గెలిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి రాష్ట్ర కమిటీ అనుకున్నాక అధికారికంగా ప్రకటన చేస్తాం. సో ఇది మొత్తం మీద తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మరి తాము కాంగ్రెస్తో కలిసి పనిచేద్దామనేసి అయితే వారు ఆలోచిస్తూ ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ యొక్క సన్నాహక సమావేశంతో పాటు ఇటు కడెం ప్రాజెక్టును కూడా సందర్శించి మరి ఇక్కడ కడెం ప్రాజెక్టు యొక్క బాగోగులు కూడా అన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. మరి ఈ యొక్క కడెం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతులు కూడా పూర్తి స్థాయిలో అందించే దిశగా ప్రభుత్వం కూడా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టుకు కూడా మరి ఎలాంటి లోటు రాకుండా చూసుకునే దిశగా కూడా తాము కూడా తోడ్పాటును అందిస్తామని చెప్పేసి అయితే ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.